ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి అధిష్టానం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో. ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే, నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. నవీన్ యాదవ్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనమంతా ఒకటే, అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం, కలిసి పని చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మా అనేక దుష్ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నన్ను నా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు. ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కష్టంలో తమ్ముడుగా కొడుకుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ పత్రికా సోదరులు మీడియా సోదరులు మా యొక్క కష్టాన్ని మా యొక్క ప్రచార విధానాన్ని ప్రజల్లోకి మీ ద్వారా కూడా చాలా వెళ్ళింది, ప్రజలకు నమ్మకం కలిగింది మా మీద. దానికి కూడా మీ పత్రికా సోదరులకి మీడియా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై Development is our agenda, and apart from development, health and education is important criteria for me. Definitely, మా ప్రాంతంలో అన్ని స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ని అన్నీ కూడా రెనోవేషన్ చేయించి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఫెసిలిటీస్ అందిస్తూ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగుండేలా మా జూబ్లీస్ ఒక ఆరోగ్యవంత నియోజకవర్గంలో ఒక విద్యకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తాము. బెదిరిస్తే ఓట్లు పడతాయండి, వాళ్ళు బెదిరిస్తున్నారు. నన్ను వాళ్ళు ఏమన్నా చేసి ఉంటే అభివృద్ధి 10 సంవత్సరాలు చేసి ఉంటే చెప్పి ఓట్లు అడగాల. ఎంతసేపు నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేయాలని నా కుటుంబం నాకు ఈ ప్రాంత ప్రజలకి 40 ఏళ్ళ సంబంధం. ఈ సంబంధాన్ని విడగొట్టే ప్రయత్నంలో అనేక దుష్ప్రచారాలు చేసినారు, దానికి జవాబు మా ప్రజలే చెప్పినారు వాళ్ళకి. అంటే ఇది గెలిపే కాదు, ఒక ఆడమని ఓడించేందుకు అంత మందులు దిగారు, ఇది గెలిపే కాదు అని చెప్పామంటుంది. ఇక్కడ మహిళనో ఉమెన్ అనో పార్టీ అనో కాదు, మా ప్రాంత ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ అన్న పాలనపై నమ్మకం ఉంది. కాంగ్రెస్ వల్లనే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది తప్ప ఇక్కడ మేము ఒక మహిళనో ఇంకోటనో మేము ఎలక్షన్ కొట్లాలి. మా ప్రాంత ప్రజలంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా మమ్మల్ని గెలిపిస్తున్నారు. అన్న ఏ జమానంలో ఉన్నా ఇంకా సిస్టమ్ మారింది. వాళ్ళు ఓటమి భయంతో ఈ రోజు కాదు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటే ఇది కొత్త. ఇప్పుడు ఇన్ని రోజులు ఒకటైపోయింది, ఇప్పుడు కొత్తగా రిగ్గింగ్ అని దౌర్జన్యం అవన్నీ తప్పుడు మాటలు. ఇది ప్యూర్లీ పబ్లిక్ మ్యాండేట్. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది, అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ని మంచి నియోజకవర్గంగా ఒక రోల్ మోడల్ ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే పనిలో నేను ఉంటాను. ఇంత భారీ మెజారిటీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో మొదటిసారి వచ్చింది. ఇది నవీన్ అభిమానమా కాంగ్రెస్ అభిమానమా? అందరూ అభిమానం. జూబ్లీహిల్స్ ప్రజలకి మంచి రోజులు వచ్చినాయి. మీ కుటుంబ సభ్యుడిగా నాకు అవకాశం కల్పించి మీ సేవ చేసుకోవడానికి నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకుంటారని తెలియదు.
జూబ్లీహిల్స్ ఫలితాలు, జూబ్లీహిల్స్ 4 కోట్ల ప్రజల తీర్పే కాదు, 4 లక్షల తీర్పే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల తీర్పుగా మేము ఈ తీర్పును మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానుకగా, ఎందుకంటే ఈ 23 మాసాల్లో అప్పుడే తెలంగాణకు ముఖ్యమంత్రిగా వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం ఇలా చేస్తుండు కాబట్టి అట్టడుగు వర్గాలకు, పేద ప్రజలకు, నిమ్న జాతులకు అందరికీ అధికారాల పాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలనకు ఇది ఒక అద్దం పెట్టుగా, ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఒక తీర్పుగా జూబ్లీహిల్స్ చరిత్రలోనే ఎన్నడూ రాని కని విరగని రీతిలో ఇవాళ మెజార్టీ సాధించడం అంటే మా గౌరవ ముఖ్యమంత్రి పాలనకు ఇది నిదర్శనం. తెలంగాణలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, ప్రజాపాలన వైపు ఉన్నారు. గత 10 ఏళ్ళు తల్లి సోనియమ్మ మిగులు రాష్ట్రం ఇస్తే మిగులు రాష్ట్రానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా దాచుకొని తెలంగాణను అప్పులు చేసి పేదోడికి సొంతింటి కళలు ఇవ్వలే, పేదోడికి రేషన్ కార్డు ఇవ్వలే, పేదోడికి సన్న బియ్యం ఇవ్వలే, పేదోడికి 200 యూనిట్ల కరెంట్ ఇవ్వలే, మహిళలకు ఆత్మ గౌరవం లేదు ఆ ప్రభుత్వంలో. మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో మహిళలకు పెద్దపీట వేసినాం, రైతులకు పెద్దపీట వేసినాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం, యువతకు పెద్దపీట వేసినాం. ఇలా అన్ని రంగాల్లో మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు పెద్ద ఎత్తున సంక్షేమాలు అందిస్తున్నారు కాబట్టి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఈ భారీ మెజార్టీ వచ్చింది. ఇలా తెలంగాణ యావత్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ రేవంత్ అన్న బాటలు నడిచి ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా అక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నకు పట్టం కట్టే విధంగా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉన్నాయి. ఇలా ఆ కేటీఆర్ అవాక్కులు చవాక్కులు వేలిండు, మీ ప్రజలకు రెఫరెండం అన్నాడు, మరి అలా చెంప చెల్లుమనే విధంగా, గుయ్యమనే విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పటికైనా కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీ 10 ఏళ్ల విధ్వంసాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి పూడ్చుకుంటూ మీరు అయినటువంటి సంక్షేమాలు, మీరు అయినటువంటి అభివృద్ధి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నారు. మొన్ననే కంటోన్మెంట్, ఇలా జూబ్లీహిల్స్, రేపు స్థానిక సంస్థల్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇలా యావత్ తెలంగాణ సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఆలేరు ప్రజలు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకమైన కార్యకర్తలకు, నాయకులకు, జూబ్లీహిల్స్ ఓటేసినటువంటి ప్రజలకు 2 చేతులు జోడించి వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వానికి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఇంకా ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఆర్నిశలు మా గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతుంది కాబట్టి ఈ ఫలితాలు వచ్చినాయి. ఈ 3 ఏళ్లే కాదు, వచ్చే 5 సంవత్సరాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది, సంక్షేమ ఫలాలు అందిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఖచ్చితంగా ప్రజాపాలన ఇంకా 10 ఏళ్ళు కొనసాగుతుందని చెప్పి ఇలా పెద్ద ఎత్తున ఆలయ నియోజకవర్గంలోని మా నాయకులు, కార్యకర్తలు ఈ సంబరాలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.